माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी. వాళ్ళ గీతా సందేశంలో 4వ అధ్యాయం చెప్పుకుందాం. ముందుగా అందరం మంగళాచరణంతో మొదలు పెడదాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాథురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతితకృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదధతో హృత్కాయ వాగ్భిః సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేళి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితౌ. ఆజాన్లంబితభుజౌ కనకావధాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగోర్మమ మందమతిర్గతి మత్సర్వస్వపదాంభోజో రాధామదనమోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. మనం గత 4 రోజులుగా 3 అధ్యాయాలు చెప్పుకున్నాం. మొదటి అధ్యాయంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని ఇలా అనేక కారణాలు చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో నువ్వు యుద్ధం చేయాలి అని భగవంతుడు కూడా అనేక కారణాలు చెప్తున్నాడు. ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చేయమని, క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చేయమని, బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయమని, స్థితప్రజ్ఞుడివై యుద్ధం చేయమని, ఇలా అనేక కారణాలు చెప్పారు. యుద్ధం చేయమంటున్నారు భగవంతుడు. ఇప్పుడు నిన్న 3వ అధ్యాయం చెప్పుకున్నాం. 3వ అధ్యాయంలో కర్మయోగం ఆచరించి యుద్ధం చేయమంటున్నాడు భగవంతుడు. అందులో మళ్ళీ అర్జునుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పి కర్మయోగ విధానం వివరించి లోక సంగ్రహం కోసం యుద్ధం చేయమని ప్రోత్సహించి నేను కూడా లోక సంగ్రహం కోసం కర్మలను ఆచరిస్తానని భగవంతుడు ప్రకటించాడు. తర్వాత అర్జునుడు అడిగిన ఇంకొక ప్రశ్నకు భగవంతుడు జవాబు చెప్పాడు. దేనివల్ల మానవుడు పాపం చేస్తాడు అనే ప్రశ్న. ఇప్పుడు 4వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఈ 4వ అధ్యాయం ఏమిటంటే జ్ఞానంతో కర్మయోగంను ఆచరించుము, యుద్ధం చేయుము. ఇది 4వ అధ్యాయం. ఏదైతే వెనుకటి 2 అధ్యాయాల్లో అంటే 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో భగవంతుడు నిష్కామ కర్మయోగాన్ని వివరించాడు. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఆ నిష్కామ కర్మయోగం యొక్క పరంపరను ప్రస్తుతిస్తున్నాడు. ఈ 4వ అధ్యాయం మొత్తం అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క చిత్రం మీరు చూస్తే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, 6 భాగాలు. మొదటిది భగవంతుడు చెప్తున్నాడు నిష్కామ కర్మయోగం చాలా పురాతనమైనది అని. ఇది నేను ఎప్పుడో పూర్వం సూర్యుడికి చెప్పాను అని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే
అర్జునుడికి ప్రశ్న వచ్చింది, అప్పుడెప్పుడో పుట్టిన వివస్వంతునికి ఈ మధ్య పుట్టిన నువ్వు గీతా జ్ఞానాన్ని బోధించావని నేను ఎలా నమ్ముతాను అని అడిగారు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, నా జన్మ కర్మలు దివ్యమైనవి, ఈ విషయం తెలుసుకున్న వాళ్ళకు జన్మ కర్మలు ఉండవు అని భగవంతుడు జవాబు చెప్పాడు. ఆ తర్వాత భగవంతుడు కర్మ యొక్క గతులు క్లిష్టమైనవి అని కర్మ అకర్మ వికర్మల గురించి వివరించారు. తర్వాత ఏ విధంగా ఒక బుద్ధిమంతుడు అంటే జ్ఞానంతో ఒక బుద్ధిమంతుడు నిష్కామ కర్మాచరణం చేస్తాడో వివరించారు. చివరిలో ద్రవ్యమయ యజ్ఞం కంటే జ్ఞానమయ యజ్ఞమే శ్రేష్టము. మనం యజ్ఞం అంటే ఏమనుకుంటాం? అగ్నిలో పదార్థాలను అర్పించడం, అగ్నిలో ఆహుతులు అర్పించడాన్ని యజ్ఞం అనుకుంటాం. అటువంటి యజ్ఞం అంటే ఏమిటి? అనేక రకాల యజ్ఞాల గురించి భగవంతుడు ఈ అధ్యాయంలో చర్చించాడు. చివరగా జ్ఞానయోగ వైశిష్యాన్ని గురించి చెప్పారు. ఇది 4వ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ 6 భాగాలుగా ఉంది 4వ అధ్యాయం. ఇంకా చూడండి, ఈ అధ్యాయ విభజన ఎలా ఈ అధ్యాయాన్ని విభజించుకోవచ్చు ఇప్పుడే చెప్పుకున్నాం. నిష్కామ కర్మయోగ ప్రశంస, తర్వాత కృష్ణుడి యొక్క జన్మ కర్మలు దివ్యమైనవి, కర్మ అకర్మ వికర్మ కర్మగతులు క్లిష్టమైనవి, బుద్ధిమంతుడి నిష్కామ కర్మాచరణం, ద్రవ్యమయ యజ్ఞం కంటే జ్ఞానమయ యజ్ఞమే శ్రేష్టం, తర్వాత జ్ఞానయోగ వైశిష్యం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భగవంతుడు చెప్తున్నాడు, అహం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్. ఇమం వివస్వతే యోగం అవ్యయం యోగం ప్రోక్తవానహం. వివస్వంతుడికి అవ్యయమైన ఈ యోగ శాస్త్రాన్ని నేను బోధించాను. వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వంతుడు మనువుకు చెప్పాడు, ఆయన కుమారుడైన మనువుకు. ఎవరా మనువు? వివస్వంతుడి మనువు వైవస్వత మనువు. వైవస్వత మనువుకు వివస్వంతుడు చెప్పాడు. తర్వాత మనురిక్ష్వాకవే బ్రవీత్. మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, ఇక్ష్వాకు కుల తిలకుడు అని. అంటే సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు తండ్రి వైవస్వత మనువు, వైవస్వత మనువు తండ్రి వివస్వంతుడు, సూర్యుడు. కాబట్టి భగవంతుడు ఈ అవ్యయమైన యోగ శాస్త్రాన్ని ఇప్పుడు ఏదైతే అర్జునుడికి బోధిస్తున్నాడో అది ఎంతో కాలం పూర్వం సూర్యుడికి, తర్వాత సూర్యుడేమో వైవస్వత మనువుకు, ఆ తర్వాత మనువు ఇక్ష్వాకుకు బోధించడం జరిగింది. ఇక్కడ ఏమిటి నిష్కామ కర్మయోగం అంటే నేను చెప్పుకుందాం. జ్ఞానంతో కర్మం ఆచరించడం, బుద్ధితోటి కర్మయోగం ఆచరించడం. అంటే ఒక్క మాటలో ఇక్కడ యోగం అంటే కర్మయోగం జ్ఞానయోగం రెండు. జ్ఞాన సహిత కర్మయోగము. మరి ఈ జ్ఞానం ఎందుకు తెలియట్లేదు? ఇప్పుడు భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఆయనే ప్రారంభించాడు, ముందుగా వివస్వంతుడి ద్వారా ఈ ప్రపంచంలో ప్రచారం చేశాడు. కానీ ఎందుకు ఇప్పుడు తెలియట్లేదు అంటే భగవంతుడు చెప్తున్నాడు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఓ పరంతప, చూడండి ఏం చెప్తున్నా కూడా అర్జునుడికి నువ్వు యుద్ధం చెయ్యాలి అనే సందేశాన్ని భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాడు. ఇక్కడ పరంతపుడు అంటే శత్రువులను తపింపజేసేవాడు, పరులను తపింపజేసేవాడు, శత్రువులను తపింపజేసేవాడు పరంతపుడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నీతో పోరాడడం అంటే నిప్పుతో చెలగాటం. నిప్పులాగా నీవు శత్రువులను తపింపజేస్తావు. రణరంగంలో నిన్నెవరూ గెలవలేరు, ఎందుకంటే నీవు పరంతపుడి, నువ్వు యుద్ధం చేయాలి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. ఈ విధంగా పరంపరా ప్రాప్తమైన యోగశాస్త్రము. పరంపర అంటే ఏమిటి? భగవంతుడి నుంచి మొదలై
అనేక మంది ఆచార్యుల ద్వారా ఇప్పటికీ సజీవంగా ఉన్న శిక్షా పరంపర, లేకపోతే శిక్ష యొక్క వారసత్వము. అంటే భగవంతుడితో మొదలై అనేక మంది ఆచార్యుల ద్వారా, అంటే ఒక ఆచార్యుడు ఇంకొక ఆచార్యుడికి, ఆ ఆచార్యుడు తన శిష్యుడికి, ఆయన తన శిష్యుడికి, ఆయన తన శిష్యుడికి అలా యోగం ఇస్తూ అదే జ్ఞానాన్ని యథాతథంగా వాళ్ళకు నేర్పిస్తూ, వాళ్ళతో పాటింపజేస్తూ, వాళ్ళకు శిక్షణ ఇస్తూ ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్న ఒక మనకు వారసత్వం అని చెప్పచ్చు. పరంపరకు ఇంకొక పదం తెలుగులో ఉన్నట్టు అనిపించట్లేదు. ఈ విధంగా పరంపరా ప్రాప్తమైన యోగ శాస్త్రం రాజర్షులందరికీ తెలిసే ఉండదు. ఇమం రాజర్షయో విదుహు. కానీ సకాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. కాలక్రమేణ ఈ యోగం భూలోకంలో కనుమరుగైంది. ఎందుకంటే రాజర్షులు అనేవాళ్ళు లేరు ఇప్పుడు. ఇంకా భారతదేశ దౌర్భాగ్యం ఏమిటంటే వేరే దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ ఎంతో కాలం అధికారం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకున్నారు. అటువంటి రాజర్షులు ఇప్పుడు కనుమరుగయ్యారు. అందుకే ఈ యోగం భూలోకంన కనుమరుగైంది. కానీ ఈ యోగశాస్త్రం నశించిపోలేదు. భూలోకంలో ఈ కలియుగంలో ఇప్పుడు ఇది కనిపించినట్లు అనిపించినా ఇది సనాతనమైన యోగశాస్త్రం, సనాతనమైన ధర్మం. ఇది నశించిపోలేదు. మళ్ళీ రాజర్షి అని చెప్పుకున్నాం కదా. రాజర్షి అంటే ఎవరు? తపశ్చర్యాం పురస్కృత్య యథాశాస్త్రం ప్రాజావనం ఏ క్షత్రియా ప్రకుర్వంతి తేషు రాజర్షయ స్మృత. పురస్కృత్య తపశ్చర్యాం, ముందుగా తపస్సును ముందుంచుకొని తపస్సు చేస్తూ యథాశాస్త్రం శాస్త్రానుగుణంగా ప్రాజావనం ఏ క్షత్రియా ప్రకుర్వంతి, ఏ క్షత్రియులైతే ప్రజలను పరిపాలిస్తారో తేషు రాజర్షయ స్మృత, వాళ్ళే రాజర్షులు అని చెప్పబడుతున్నారు. మరి ఈ యోగ జ్ఞానాన్ని నువ్వు నాకెందుకు చెప్తున్నావు అని అర్జునుడు అడుగుతాడేమో అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి. సయేవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఎందుకు చెప్తున్నానంటే నీవు నా మిత్రుడవు కాబట్టి, భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం, నువ్వు నా సకుడివి, నా భక్తుడివి కాబట్టి ఉత్తమమైన రహస్యమైన పురాతనమైన ఈ యోగాన్ని నేను నీకు చెప్పాను, నేను నీకు వివరించాను. అర్జునుడి మధ్యలో ఇంకో ప్రశ్న కలిగింది. అప్పుడెప్పుడు పుట్టిన వివస్వంతుడికి ఈ మధ్యే పుట్టిన నువ్వు, అంటే కృష్ణుడు అర్జునుడు ఒకే వయసు వాళ్ళు. కృష్ణాష్టమి సమయంలోనే అర్జునుడి యొక్క పుట్టినరోజు కూడా వస్తుంది. వాళ్ళిద్దరు కూడా ఒకే వయసు వాళ్ళు. కృష్ణుడు అర్జునుడు ఒకే వయసు వాళ్ళు. మరి అర్జునుడికి ఇలా సందేహం కలిగింది. ఎలా నేను నమ్మాలి? నువ్వు అప్పుడెప్పుడో పుట్టిన ఇక్ష్వాకుకు, అంతకంటే ముందు పుట్టిన సూర్యుడికి నువ్వు ఈ నిష్కామ కర్మ యోగం నేర్పించావని నేను ఎలా నమ్మాలి అని అడుగుతున్నాడు. దానికి కృష్ణుడు ఇలా జవాబు చెప్తున్నాడు. అర్జునుడి ప్రశ్న ఇలా ఉంది. ముందుగా అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. వివస్వంతుడు చాలా కాలం కింద పుట్టాడు, నువ్వు ఈ మధ్యనే నాతో పాటు పుట్టావు, అప్పుడెప్పుడో నువ్వు అతనికి యోగాన్ని బోధించావని నేను ఎలా నమ్మాలి అని. తర్వాత అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు జవాబిస్తూ 11 శ్లోకాల్లో తన దివ్యమైన జన్మ కర్మ రహస్యాలు తెలుపుతున్నాడు. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీకృష్ణ భగవానులా పలుకుతున్నాడు, ఓ పరంతప. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, నువ్వు యుద్ధం చేయాలి
అని గుర్తు చేస్తున్నాడు. ఓ పరంతప అర్జున, బహూని మే వ్యతీతాని జన్మాని తపచార్జున, నీకు నాకు కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి. తానిహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప, వాటన్నిటిని నేను ఎరుగుదును కానీ నీ వెరుగవు. నరనారాయణ ఋషులు కృష్ణార్జునులే. అప్పుడు నరనారాయణులే ఇప్పుడు కృష్ణార్జునులుగా జన్మించారు. అంటే కృష్ణుడికి గుర్తుంది తనే నారాయణ ఋషి అని, కానీ అర్జునుడికి తాను నరుడినని గుర్తులేదు. నిజానికి నరుడు కూడా, ఆ నర ఋషి కూడా భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు. అర్జునుడు ఆ నర ఋషుడు ఒక్కడే. కానీ అర్జునుడికి ఇప్పుడు ఆ విషయం గుర్తు లేకుండా భగవంతుడు చేసి ఈ సందేహాన్ని మన కోసం రాబోయే రోజుల్లో జనాలు అడుగుతారు అని అర్జునుడి చేత అప్పుడే 5,000 సంవత్సరాల క్రితం భగవంతుడు అడిగించాడు ఈ ప్రశ్నని. నేను అద్వితీయుణ్ణి, కానీ నాకు అనేక రూపాలున్నాయి. ఏకోపి సన్ బహుదాయోవభాతి, ఏ విధంగా ఒకే వైఢూర్య రత్నం అనేక రంగుల్లో కనిపిస్తుందో అదేవిధంగా నేను అనేక రూపాల్లో అవతరిస్తాను. అలాగే మరో రూపంలో నేను వివస్వంతుడికి జ్ఞానం బోధించాను. మరి భగవంతుడి జన్మలకు మన జన్మలకు భేదం ఏమిటి? అది భగవంతుడే చెప్తున్నాడు. అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. నేను జన్మరహితుడను, అజుణ్ణి అయినప్పటికీ అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్, నేను జన్మరహితుణ్ణి, అవ్యయుణ్ణి, సమస్త భూతాలకు ఈశ్వరుణ్ణి అయినప్పటికీ కూడా, అంటే పుట్టుక లేని వాడిని అయినప్పటికీ కూడా, జన్మ లేని వాడిని అయినప్పటికీ కూడా, అందరికీ మార్పు లేని వాడిని అయినప్పటికీ కూడా, భూతములందరికీ ఈశ్వరుణ్ణి అయినప్పటికీ కూడా, ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ, నా యొక్క ఆత్మమాయతోటి నేను నా ప్రకృతిని వశం చేసుకొని మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాను. మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో అనేక అవతారాలతో నేను అవతరిస్తూ ఉంటాను. భగవంతుడు పుట్టడు, భగవంతుడు అవతరిస్తాడు. మనము పుడతాం, మళ్ళీ పుడతాం అనేక మంది తల్లిదండ్రులకు. కానీ భగవంతుడు తన యథేచ్ఛగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తన ఆత్మమాయతోటి ఆయన అవతరిస్తాడు. పేరుకే ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ భగవంతుడికి మనలాంటి భౌతికమైన జన్మ లేదు. అమ్మా నాన్నల కలయిక అవసరం లేదు భగవంతుడు జన్మ తీసుకోవాలంటే. భౌతిక ప్రపంచంలో మళ్ళీ జన్మ లేని నువ్వు ఎందుకు జన్మిస్తున్నావు అంటే చెప్తున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మం దుర్బలమైపోయి అధర్మం అభివృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. నేను ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను మళ్ళీ అవతరిస్తాను. అలా అవతరించి ఏం చేస్తావయ్యా అంటే 3 విషయాలు చెప్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 3 ఏం చెప్తున్నాడు? 3 కారణాలు చెప్తున్నాడు. సాధువులను సంరక్షించడానికి, చూడండి, త్రాణాయ అంటే రక్షించడం, పరిత్రాణాయ అంటే సంరక్షించడానికి, చక్కగా రక్షించడానికి, వినాశాయ దుష్కృతాం దుష్టుల్ని నాశనం చేయడానికి, అంటే ఆయన నాశనం అనే బదులు వినాశనం అంటున్నాడు, దుష్టుల్ని పూర్తిగా తుడిచిపెట్టి వేయడానికి, ధర్మ స్థాపన అనొచ్చు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటున్నాడు. ధర్మాన్ని లెస్సగా చక్కగా స్థాపించడానికి యుగే యుగే ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తుంటాను అంటున్నాడు. మరి అన్ని యుగాల్లో అవతరించాడు కదా భగవంతుడు. కలియుగంలో అవతరించాడా? కలియుగంలో కూడా అవతరించాడు. కలియుగంలో భగవంతుడు చైతన్య మహాప్రభువుగా అవతరించాడనడానికి శాస్త్ర ప్రమాణం ఉంది. మరో రోజు చెప్పుకుందాం. చైతన్య మహాప్రభువుగా అవతరించి భగవంతుడు ఈ సంకీర్తన ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. మరి భగవంతుడు అవతరణ గురించి తెలిసిన వాడికి కలిగే ఫలితం ఏంటి? అది కూడా భగవంతుడు చెప్తున్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నా జన్మ కర్మములు దివ్యములని ఎవరైతే తెలుసుకుంటారో అతడు దేహాన్ని విడిచిన తర్వాత పునర్జన్మ పొందడు.
నన్నే చేరుతాడు అని చెప్తున్నారు. జన్మ కర్మచమే దివ్యం ఏవం వేత్తి తత్వ. ఎవరైతే నా జన్మ కర్మలు దివ్యమైన తెలుసుకుంటారో వాళ్లకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు. భగవంతుడి జన్మ దివ్యమని తెలుసుకుంటే అటువంటి వాళ్ళకు మళ్ళీ జన్మ ఉండదు. భగవంతుడి కర్మ దివ్యమని తెలుసుకుంటే అటువంటి వాడి కర్మ భౌతికం కాదు. మరి నీ జన్మ రహస్యం తెలుసుకొని నిన్ను చేరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అర్జునుడు అడుగుతున్నాడు. భగవంతుడు దానికి ఇలా చెప్తున్నాడు. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూతా మద్భావమాగత. రాగము, భయము, క్రోధము విడిచి ఎంతోమంది నాయందే మగ్నులై నన్ను శరణుజొచ్చి మాముపాశ్రిత. ఎంతోమంది జ్ఞాన తపస్సులు, బహవో జ్ఞాన తపస్స పూత పవిత్రులై, ఎంతోమంది తపస్సంపన్నులు జ్ఞానంతో పవిత్రులై మద్భావమాగత నా భావాన్ని పొందారు, నా స్వరూపాన్ని పొందారు. ఏమిటి ఆ భగవంతుడి స్వరూపం? ఆ భగవంతుడి స్వరూపం ఏమిటంటే, భగవంతుడి స్వరూపం 8 లక్షణాలు ఉన్నాయి. ఏవైతే శుద్ధ ఆత్మకు కూడా ఉంటాయో ఆ లక్షణాలే. కాకపోతే ఆత్మకు భగవంతుడికి భేదం ఉంది. ఆత్మ లక్షణాలు భగవంతుడి లక్షణాలు అనేకం ఒకటే అయినప్పటికీ కూడా వేదంలో ఏం చెప్పారంటే నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అని. నిత్యులందరిలో కూడా ఆయన నిత్యుడు, చేతనులందరిలో కూడా ఆయన ప్రత్యేకమైన వాడు, నిత్యులందరిలో కూడా ఆయన ప్రత్యేకమైన నిత్యుడు. ఎందుకంటే ఆయన సమస్తానికి మూల కారణం కాబట్టి. ఆ విధంగా నా భావము అని భగవంతుడు ఎప్పుడైతే అంటున్నారో భగవంతుడి యొక్క స్వరూపాన్ని వీళ్ళు పొందారు. నిన్ను పూర్తిగా తెలుసుకోకుండా శరణ్ వేడే వాళ్ళ పరిస్థితి ఏమిటి? నిన్ను శరణ్ వేడిన వాళ్ళు నీ భావం పొందుతారు, నీ లోకానికి చేరుకుంటారు, నీ సాంగత్యం అనుభవిస్తారు. మరి నిన్ను శరణ్ వేడిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? అది కూడా చెప్తున్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. నన్ను ఎవరు ఏ విధంగా సేవిస్తారో నేను వాళ్ళను అదే విధంగా అనుగ్రహిస్తాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. నన్ను ఎలా అయితే అనుగ్రహిస్తారో, ఎలా అయితే సేవిస్తారో నేను అలాగే అనుగ్రహిస్తాను. ఎందుకంటే భగవంతుడు ఒక చింతామణి లాంటి వాడు. మనం ఏం కోరుకుంటే భగవంతుడు అదే ఇస్తాడు. మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వస్వ. మనుషులందరూ అన్ని విధాలా నా మార్గాన్ని అనుసరిస్తారట. కొంతమంది ఏమో ఇష్టపూర్వకంగా భగవంతుడి మార్గాన్ని అనుసరించి భగవంతుడి యొక్క లోకాన్ని చేరుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళు బలాత్కారంగా భగవంతుడు సృష్టించిన ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడి యొక్క మాయను అనుసరిస్తారు. కాబట్టి మనుషులందరూ అన్ని విధాల భగవంతుడి యొక్క మార్గాన్ని అనుసరిస్తారు. కొంతమంది ఇష్టాపూర్వకంగా, కొంతమంది బలాత్కారంగా. అలాంటప్పుడు జనులు ఎందుకు నిన్ను ఆరాధించకుండా దేవతలను పూజిస్తారు? మరి నువ్వే దేవాది దేవుడివి, నిన్ను నీ జన్మ కర్మలు తెలుసుకుంటే జన్మ కర్మలు మనుషులకు ఉండవు. మరి అలాంటప్పుడు జనాలు నిన్ను ఆరాధించకుండా దేవతలను ఎందుకు పూజిస్తారు అంటే చెప్తున్నాడు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజాం. ఈ లోకంలో కర్మ ఫలాలను ఆశించువారు ఇతర దేవతలను పూజిస్తూ ఉంటారు. కాంక్షంత కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవత. ఈ లోకంలో కర్మ ఫలాలను ఆశించేవారు దేవతలను పూజిస్తూ ఉంటారు. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. మనుష్య లోకంలో కర్మల వల్ల శీఘ్రంగా సిద్ధి లభిస్తుంది. ఎంత తొందరగా దేవతలను ఆరాధిస్తేట అంత తొందరగా సిద్ధి కలుగుతుందట. వాళ్ళ భౌతిక కోరికలు తిరుగుతాయి. కానీ నిజమైన సిద్ధి అంటే ఏంటండి? నిజమైన సిద్ధి అంటే జీవితం చరితార్థం చేసుకోవడం. ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచం వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్తామో అదే నిజమైన సిద్ధి. మనమేవో ఇది సిద్ధి అంటే ఏమిటంటే ఒక భిక్షగాడికి ఆ రోజు చిల్లర డబ్బులు దొరికినట్టు, అది ఈ సిద్ధి. దేవతల్ని పూజించడం. ఈ జన్మలో ఏవో చిల్లర కోరికలు కొన్ని ఉంటే వాళ్ళు ఆ చిల్లర కోరికలు తీర్చినంతే ఓహోహో నేనెంతో ఆనందంగా ఉన్నాను అనుకుంటారు.
కాబట్టి దేవదేవుణ్ణి పూజిస్తేనే, శ్రీకృష్ణుని పూజించి కృష్ణుడి భక్తుడు అయితే అదే నిజమైన సిద్ధి. అంతేగాని కొన్ని చిల్లర డబ్బులు పోగేసుకుంటే, చిల్లర కోరికలను తీర్చుకున్నంత మాత్రాన దేవతలను పూజించి అది నిజమైన సిద్ధి కాదు. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మల వల్ల శీఘ్రంగా సిద్ధి లభిస్తుందన్నాడు కదా. మరి ఆ కర్మలను గుణాలను బట్టి భగవంతుడు అనేక వర్ణాలను ఏర్పరిచాడు. జనాలు వారి వర్ణానుగుణంగా కర్మ చేయడం భగవంతుడే ప్రోత్సహిస్తున్నాడు. చూడండి ఇక్కడ, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణం మయా సృష్టం. ఈ చాతుర్వర్ణ వ్యవస్థను, బ్రాహ్మణు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు అనే చాతుర్వర్ణ వ్యవస్థను నేనే సృష్టించాను. ఎలా సృష్టించాను? గుణకర్మ విభాగశః. గుణాన్ని బట్టి, కర్మను బట్టి విభజించాను, కానీ జన్మను బట్టి కాదు. జన్మతః ఎవరు కూడా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు కాదు. జన్మనా జాయతే శూద్ర అంటే జన్మ ప్రకారం అందరూ శూద్రులే. ఎవరు కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాదు, అందరూ శూద్రులే జన్మను బట్టి. జన్మనా జాయతే శూద్ర సంస్కారాద్ భవే ద్విజ. సంస్కారం చేస్తేనే, సంస్కారాలు చేస్తేనే జీవుడు వాడు ద్విజుడవుతాడు. అంటే బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ అవుతాడు. ఇటువంటి వర్ణ వ్యవస్థ, గుణ కర్మ విభాగాల్ని అనుసరించే వర్ణ వ్యవస్థ భగవంతుడే సృష్టించాడు. దానికి కర్త నేనే అంటున్నాడు భగవంతుడు. తస్య కర్తారమపి మాం విద్ధి. కానీ అకర్తారం అవ్యయం. అవ్యయుడైన నన్ను అకర్తగా తెలుసుకోము. అదేమిటి? నేనే ఆ వర్ణ వ్యవస్థను సృష్టించినప్పటికీ నన్ను అకర్తగా తెలుసుకోను అంటున్నాడు. ఎందుకు? మరి భగవంతుడు కూడా కర్మ చేశాడు కదా. కర్మ చేసిన వాడు కర్త కదా. కర్మ చేశాడు. ఏం కర్మ చేశాడు? ఇక్కడ వర్ణ వ్యవస్థ, గుణ కర్మ విభాగాలను బట్టి వర్ణ వ్యవస్థ సృష్టించాడు. వర్ణ వ్యవస్థ సృష్టించాడు కాబట్టి ఈయన కర్త. అటువంటిది ఈయన నన్ను అకర్తగా తెలుసుకోమంటున్నాడు కదా. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవడం అంటే చెప్తున్నాడు ఆయన స్వయంగా. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాంయోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను కర్మలు స్మృశింపజాలవు. ఎందుకు? నాకు కర్మఫలాపేక్ష లేదు. నా కర్మఫలాపేక్ష లేదు కాబట్టి నేను వాస్తవానికి కర్తను కాదు, నేను అది చేసినప్పటికీ నేను అకర్తను అని ఎవరైతే తెలుసుకుంటారో, ఇతి మాంయోభిజానాతి కర్మభిర్న సబధ్యతే, ఎవరైతే తెలుసుకుంటారో అతన్ని కూడా కర్మలు బంధించవు. చూడండి, ఇందాకేం చెప్పాడే, ఎవరైతే నా జన్మను దివ్యమని తెలుసుకుంటారో వాడికి మళ్ళీ జన్మ లేదన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎవరైతే నా కర్మలు దివ్యమని తెలుసుకుంటారో, అంటే ఎవరైతే నా కర్మలు, నాకు కర్మ ఫలాపేక్ష లేదు, నేను కర్తను కాదు, నేను అకర్తను, అంటే కృష్ణుడు అకర్తను తెలుసుకుంటాడు, అటువంటి వాడిని కర్మలు బంధింపలేవు అంటున్నాడు భగవంతుడు. మరి ఇందాకేం చెప్పారు? ఎవరికైనా నీ జన్మ గురించి తెలుసా అంటే ఎంతోమంది జ్ఞాన తపస్సంపన్నులు వాళ్ళు నా జన్మ గురించి తెలుసుకున్నారు, వాళ్ళు నా స్వరూపం పొందారు అన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరైనా నీ కర్మ రహస్యం తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలుసుకొని కర్మబంధం విముక్తులైన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్తున్నాడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. అయ్యా, ఎవరో ఎందుకు, నీ పూర్వీకులే ఉన్నారు. ముముక్షువులైన పూర్వీకులు, నీ పూర్వీకులు ఎంతోమంది ఉన్నారు. కురు కర్మైవ తస్మాత్వం, వాళ్ళలాగా నువ్వు కర్మ చెయ్యి. పూర్వతరం కృతం, నీ పూర్వీకులు ఎలా అయితే కర్మ ఆచరించారో అదే విధంగా నువ్వు చెయ్యి. ఎవరా పూర్వీకులు? అర్జునుడు భరత వంశంలో పుట్టాడు కదా, అందుకే కృష్ణుడు భరత శ్రేష్ఠ అని అనేక సార్లు పిలిచాడు. ఆ భరత మహారాజు ఎంతో చక్కగా తన కర్మలు నివర్తించాడు. తర్వాత కురువంశంలో పుట్టాడు కదా అర్జునుడు, అందుకే కౌరవ అని పిలిచారు కదా కృష్ణుడు. ఆ కురు మహారాజు కురుక్షేత్రంలో సిద్ధి పొందాడు తపస్సు చేసి, అందుకే కురుక్షేత్రానికి ఆయన పేరు మీద ఆ పేరు వచ్చింది. అది ధర్మక్షేత్రంగా వెలసిల్లింది. తర్వాత భీష్ముడు కూడా వీళ్ళ పూర్వీకుడే, విదురుడు కూడా వీళ్ళ పూర్వీకుడే. ఏ విధంగా అయితే భీష్ముడు, విదురుడు, కురు మహారాజు, భరత మహారాజు కర్మలు చేశారో, నీ పూర్వీకులు కర్మలు చేశారో అదే విధంగా నువ్వు కర్మను ఆచరించు అంటున్నాడు. అర్జునుడు అడిగిన ప్రశ్నకు కృష్ణుడు చాలా వివరంగా సమాధానం చెప్పాడు ఈ 11 శ్లోకాల్లో. ఏమిటా ప్రశ్న? మళ్ళీ ఒకసారి. నేను ఎలా నమ్మాలి? అప్పుడెప్పుడో పుట్టిన వివస్వంతుడికి ఈ మధ్య నాతో పాటు పుట్టిన నువ్వు నిష్కామ కర్మయోగం నేర్పించావని నేను ఎలా నమ్మాలి అనే ప్రశ్నకు భగవంతుడి జవాబు ఏమిటి? బాబు, నేను అనేక జన్మలు
నాకు నీకు అనేక జన్మలు జరిగాయి, నీకు గుర్తులేవు, నాకు గుర్తున్నాయి. నేను నా జన్మలు దివ్యములు. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో వాళ్ళకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఆ కర్మలు, నా లీలలు దివ్యములు. నేను అకర్తను, నాకు కర్మఫలాపేక్ష లేదు కాబట్టి నేను కర్మబంధంలో చిక్కుకోను. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో వాళ్ళను కూడా కర్మలు బంధించవు అని భగవంతుడు జవాబు చెప్పి, మళ్ళీ ఆయన ఏ టాపిక్ అయితే మొదలు పెట్టారో, ఏ అంశం అయితే చర్చిస్తున్నారో ఆ అంశానికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఈయన అడిగిన ప్రశ్న జవాబు చెప్పిన తర్వాత ఏ అంశం గురించి చెప్తున్నాడు భగవంతుడు? మొదట్లో నిష్కామ కర్మయోగం చాలా గొప్పది, నేను అది సూర్యుడికి నేర్పించాను, అది పరంపరాగతంగా వచ్చింది అని చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఆ నిష్కామ కర్మయోగ విధానాన్ని, కర్మతత్వాన్ని వివరిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు కర్మ, అకర్మ, వికర్మ వీటి గురించి భగవంతుడు చెప్తున్నాడు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ, కర్మ ఏమిటి, కిమ కర్మ, అకర్మ ఏమిటి అనే విషయంలో కవయోపి అత్ర మోహిత, కవులు కూడా, మహామేధావులు కూడా భ్రమించిపోతున్నారు. తత్తే కర్మ ప్రవక్ష్యామి, అందుకే నీకు కర్మ అంటే ఏమిటో చెప్తాను. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్, దీనిని తెలుసుకుంటే నువ్వు అశుభాల నుండి ముక్తుడు అవుతావు. కాబట్టి నేను చెప్తాను. ఇక్కడేంటంటే నేను చెప్తాను అని భగవంతుడు చెప్తున్నాడు, కానీ కర్మ అకర్మలకు నిర్వచనం ఏమీ ఇవ్వకుండా వాటిని ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాడు. ఎందుకంటే కొన్ని పదార్థాలకు ఉదాహరణకు అవి ఏమిటో మనం చెప్పలేము, అవి రుచి చూస్తే తప్ప మనకు తెలియదు. ఉదాహరణకు తీపి 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 ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీయగా ఉండడం అంటే ఏమిటి? తీయగా ఉండే తీపి పదార్థం. కాబట్టి అది చెప్పచ్చు మనం ఎంతైనా, అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది అని. దానికి నిర్వచనం ఇవ్వలేము. అది అనుభవిస్తేనే అది తెలుస్తుందన్నమాట. లేకపోతే అది అనుభవించిన వాళ్ళు వర్ణిస్తేనే అనుభవించని వాళ్ళకు అర్థమవుతుంది. భగవంతుడు నేను చెప్తాను అన్నాడు కదా. కర్మ అకర్మ వికర్మ వీటికి నిర్వచనం ఇవ్వకుండా వాటిని ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాడు. చూడండి, కర్మణ్యోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మగతులు అవగాహన చేసుకోవడం చాలా కష్టం. గహనా కర్మణో గతి, కర్మగతులు అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నాడు. అందుకే కర్మతత్వం తెలుసుకోవాలి. కర్మణ్యోహపి బోద్ధవ్యం, కర్మతత్వం తెలుసుకోవాలి. బోద్ధవ్యం చ వికర్మణః, వికర్మ లక్షణాలు తెలుసుకోవాలి. అకర్మణశ్చ బోద్ధవ్యం, అకర్మ స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. అసలు ఏంటి కర్మ అకర్మ వికర్మ? భగవంతుడే చెప్తున్నాడు, ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ బోద్ధవ్యం నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. మరి తెలుసుకోవాలన్నప్పుడు వీటికి నిర్వచనం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే ఇవి నిర్వచనం చెప్తే అర్థమయ్యే పదాలు కాదు, అవి తెలిసిన వాళ్ళ దగ్గర, బోద్ధవ్యం అంటే ఆ తెలిసిన ఆచార్యుడి దగ్గర, వాటి స్వభావం తెలిసిన వారి సాంగత్యం నుంచి తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. కర్మ అంటే ఏమిటి? నేను నిర్వచనం చెప్తున్నాను, కానీ కేవలం నిర్వచనం వింటే మీకు అర్థం కాదు. వేద విహితమైనది కర్మ. ఏదైతే వేదంలో చెప్పారో ఈ వర్ణం వాళ్లకు, ఈ ఆశ్రమం వాళ్లకు ఇవి చెయ్యాలి, ఆ చెయ్యాలి అని చెప్పినవి చేయడం, చెయ్యకూడదు అని చెప్పిన వాటిని చెయ్యకపోవడం అంటే వేద విహితమైనది కర్మ. వికర్మ ఏమిటి అంటే అనేక మంది ఏమర్థం చెప్పారంటే వికర్మ అంటే కర్మకు వ్యతిరేకమైనది అనే అర్థంలో. చూడండి, ముందు శ్లోకంలో కూడా కర్మకు వ్యతిరేకమైనది వికర్మ అంటే నిషిద్ధ కర్మలు చేయడం, అంటే శాస్త్రంలో చెయ్యకూడదు అని చెప్పినవి చేయడం, అది వికర్మ అన్నారు కొంతమంది ఆచార్యులు. ప్రభుపాదుల వారు కూడా అలాగే అన్నారు. బలదేవ విద్యాభూషణులు ఏమన్నారంటే వికర్మ అంటే విపరీత కర్మ, అది కామ్య కర్మ. భగవంతుడు దూరేణ హెవరం కర్మ అని చెప్పాడు కదా ఇదివరకు, అది వికర్మ అని చెప్పారు. తర్వాత అకర్మ అంటే ఏమిటి? అసలు ఏమీ చేయకపోవడం అకర్మ అని ఇదివరకు చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో. తర్వాత అకర్మ అంటే కర్మ చేయకపోవడం అంటే కర్మనిష్ట తీసుకోకుండా జ్ఞాననిష్టకు వెళ్ళడం, అది కూడా చెప్పుకున్నాం ఇదివరకు. కానీ శిలా ప్రభుపాదుల వారు ఇంకొక నిర్వచనం చెప్పారు అకర్మకు. అదేమిటంటే భక్తి కార్యాలు. అంటే మనం ఎప్పుడైతే భగవదర్పితంగా కర్మలు చేస్తామో అప్పుడు మనకు
ఆ కర్మల యొక్క శుభాశుభ ఫలితాలు కలుగవు. ఎప్పుడైతే భగవదర్పితంగా మనం కర్మలు చేస్తామో ఆ కర్మల యొక్క శుభాశుభ ఫలితాలు మనకు కలగవు. ఏ కర్మలకైతే శుభాశుభ ఫలితాలు కలగవో ఆ కర్మ అకర్మ అని శిలా ప్రభుపాదులు వారు చెప్పారు. అండి మనం అనేక నిర్వచనాలు చెప్పుకోవచ్చు. ఎన్ని నిర్వచనాలు చెప్పుకున్నా ఇది అర్థం కాదు. ఎవరికి కర్మతత్వం అర్థమైనట్లు చూడండి. కర్మణ్య కర్మణ్య కర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఎవడు కర్మయందు అకర్మయందు కర్మను చూస్తాడో అతడే మనుషుల్లో బుద్ధిమంతుడు, అతడే యోగ సంపన్నుడు మరియు సమస్త కర్మలను ఆచరించేవాడు. ఇదేమిటండి అసలు కర్మ అకర్మనే అర్థం కావట్లేదు, ఇంకా కర్మ యందు అకర్మ చూడడం ఏంటి, అకర్మ యందు కర్మ చూడడం ఏమిటి, ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అవును, కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. భగవంతుడే చెప్పాడు ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమని. భగవంతుడే ఇది అర్థం చేసుకోవడం కష్టమని అర్జునుడు లాంటి మహాభక్తుడు చెప్తే మనలాంటి వాళ్ళు కర్మతత్వాన్ని అర్థం చేసుకోవడం అది మనకు సంభవం కాదు. కానీ ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు అర్థం అయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఒక గురువు గారు ఉన్నారట. ఆ గురువు గారు ఆయన ఒక శిష్యుడు కలిసి ఒకసారి ఒక నదిలో వరద వచ్చింది. వీళ్ళు ఆ నదిని ఈదుకుంటూ దాటాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఒక ఆడ మనిషి వీళ్ళని అడిగింది, ఓ సాములు, నన్ను కూడా ఈ నది దాటించండి, నాకు ఈత రాదు, నన్ను కూడా పట్టుకొని తీసుకెళ్ళండి, నది దాటించండి. ఆవిడ పాపం ఒక్కతే ఉంది, ఆవిడకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ శిష్యుడు అన్నాడు, నేను బ్రహ్మచారిని, ఆడవాళ్ళని మేము ముట్టుకోము, మేము చేయమన్నాడు. సరే, కానీ గురువు గారు పాపం అభాగ్యురాలు, వరదలు చిక్కుకుంది, ఈవిడ ప్రాణాలను కాపాడాలి అని ఆవిడని మోసుకుంటూ ఆ నది దాటించారు. అక్కడ ఆవిడని వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యుడు గురువుగారిని అడుగుతున్నారు, గురువుగారండి అది తప్పు కదా, ఆడావిని పట్టుకున్నారు మీరు, ఆవిడ నది దాటించారు. ఆయన ఏమన్నానంటే, నేను ఆవిడ్ని అక్కడే వదిలేశాను నది ఒడ్డున, నువ్వు ఇంకా కూడా ఆవిడ్ని నీతో పాటు తీసుకొస్తున్నావు నీ మనస్సులో పెట్టుకొని అని చెప్పారనమాట గురువుగారు. చూడండి, కర్మ ఎందు అకర్మ అంటే ఏమిటి? ఈ గురువుగారు కర్మ చేశారు ఆవిడ్ని ఒడ్డుకు దాటించి, కానీ ఆ కర్మ మీద ఆయనకు ఆసక్తి అనాసక్తి ఫలాపేక్ష లేవు. కాబట్టి అది కర్మ ఎందు అకర్మ. ఆయన కర్మ చేసినప్పటికీ అది అకర్మగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ అబ్బాయి బ్రహ్మచారి పిల్లవాడు, వీడేమీ చేయలేదు, ఆమెను పట్టుకోలేదు, నాకు దాటించలేదు, ఆయన అదే ఆలోచిస్తున్నాడు. అంటే అకర్మలో కూడా ఆయన కర్మ చేస్తున్నాడు ఆవిడ గురించి ఆలోచిస్తూ. కాబట్టి ఇది కర్మ యందు అకర్మ యందు కర్మ చూడడం. ఎవరైతే తెలివిగా అంటే ఎవరైతే బుద్ధితోటి బుద్ధిమంతుడైన మనిషి ఇది చూడగలుగుతాడో, కొంతమంది కర్మలు చేస్తున్నప్పటికీ అందులో అకర్మ చేస్తున్నప్పటికీ అందులో కర్మను ఎవరైతే అర్థం చేసుకోగలుగుతాడో అతడు బుద్ధిమంతుడు, అతడు యోగ సంపన్నుడు, అతడు సమస్త కర్మలు ఆచరించిన వాడు. అటువంటి వాడి దగ్గర మనం తెలుసుకోవాలి. అందుకే భీష్ముడు పితామహుడు. చూడండి, భీష్ముడు రాజ్యాన్ని పరిపాలించలేదు, కానీ రాజ్యం ఎలా పరిపాలించాలని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. నారదముని పెళ్లి చేసుకోలేదు, కానీ గృహస్థ ధర్మాలు ఎలా పాటించాలి అని ధర్మరాజు నారదముని అడిగాడు. అటువంటి ధర్మరాజు బుద్ధిమంతుడు. ఎందుకంటే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూడగలిగిన వాడు. అటువంటి వాడికి తెలుస్తుంది కర్మ అంటే ఏమిటని. అట్లా కర్మతత్వం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, మహాజనుల నుంచి మనం తెలుసుకోవాలి. ఎందుకు అటువంటి వాడిని బుద్ధిమంతుడు అంటున్నాడు చెప్తున్నా. చూడు, ఇప్పుడు నేను చెప్పిన కథ ఇదనమాట. యస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితాంబుధ. ఎవరి కర్మలన్నీ కూడా కామ సంకల్పవర్జితంలో, ఏ రకమైన కామ సంకల్పం లేదో అందులో,
జ్ఞానమనే అగ్నితోటి దహించబడ్డాయో అటువంటి వాడిని తమాహు పండితాంబుధ. పండితుడని ఎవరంటారు? ఎవరు పడితే అందరూ అనట్లేదు, విద్వాంసులు అంటున్నారు. అంటే పండితులే అటువంటి వాడిని పండితుడు అంటున్నారు, గొప్పవాళ్లే అటువంటి వాడిని గొప్పగా చెప్పుకుంటున్నారు. జనక మహారాజు అటువంటి వాడు. అతడు జ్ఞాననిష్టాపరుడు. జ్ఞాననిష్ట యొక్క పరాకాష్ట అయిన ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ అతనికి అవగతమైంది. అయినప్పటికీ కూడా కర్మలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? నేను చెప్పుకున్నాం, లోక కళ్యాణం కోసం చేస్తున్నాడు. అటువంటి పండితులు ఎలా కర్మలు ఆచరిస్తారు చెప్తున్నాడు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మఫలాసక్తి వీడి సదా సంతృప్తుడై నిత్యతృప్తో నిరాశ్రయ, ఏ సాధనం మీద ఆధారపడకుండా కర్మణ్యభిప్రవృత్తోపి కర్మలాచరించేవాడు నైవ కించిత్ కరోతి సహా, అతడు ఏ కర్మ చేయనట్లే. అంటే కర్మ ఫలాసక్తి లేకుండా తృప్తిగా సదా తృప్తుడై ఉండి దేని మీద ఆధారపడకుండా నిమిత్త మాత్రుడై భగవదర్పణంగా కర్మలు ఆచరించేవాడు ఏ కర్మ చేయనట్టే. కర్మలు ఆచరిస్తాడు కాబట్టి ఏదో ఒక పాపం కలుగుతుంది కదా అతనికి అంటే లేదు. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త పరిగ్రహ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. నిరాశీర్యత, నిరాశి అంటే వాంఛారహితుడై, కోరికలు లేనివాడై, యత చిత్తాత్మ మనస్సును శరీరాన్ని వశపరుచుకొని, చిత్తమును ఆత్మను అంటే మనస్సును శరీరాన్ని వశపరుచుకొని, త్యక్త సర్వ పరిగ్రహ సర్వమును పరిగ్రహించినవాడు, శారీరం కేవలం కర్మ శరీరయాత్ర కోసం మాత్రమే కర్మ చేసేవాడు, కేవలం శరీరయాత్ర కోసం కర్మలను ఆచరించేవాడు, కుర్వన్ ఆప్నోతి కిల్బిషం ఏ పాపాన్ని పొందడు, కర్మలను ఆచరించినా కూడా ఏ పాపాన్ని పొందడు. అదేంటయ్యా, కర్మలు ఆచరిస్తే బద్ధుడవుతాడు కదా, కర్మలను ఆచరిస్తూ బద్ధుడు కాకుండా ఎలా ఉంటాడు అంటే చెప్తున్నాను. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో అయాచితంగా లభించిన దానితో సంతుష్టుడై, ద్వంద్వాతీతో ద్వంద్వములకు అతీతుడై, విమత్సరః ఈర్ష్యారహితుడై, సమసిద్ధావసిద్ధౌ చ కార్యసిద్ధి అందు కార్య అసిద్ధి అందు ఒకే రకంగా ఉండి సమబుద్ధి కలవాడు. ఇదివరకు భగవంతుడు చెప్పాడు కదా, సమత్వం యోగ ఉచ్యతే. అటువంటి సమబుద్ధి కలవాడు యోగి. కృత్వాపి న నిబధ్యతే కర్మ చేసినా బద్ధుడు కాడు. అంటే ద్వంద్వాతీతుడై, ఈర్ష్యారహితుడై, సిద్ధి అసిద్ధుల ఎందు సమబుద్ధి కలవాడంటే ఫలాపేక్ష లేనివాడు. అటువంటి వాడు కర్మ చేసినప్పటికీ బద్ధుడు కాదు. అంతేకాక అతడి కర్మలు పూర్తిగా నశించిపోతాయి. ఎలా? అదెలా? గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఎవరైతే ఆసక్తి రహితుడో, ముక్తుడో, జ్ఞానావస్థిత చేతస జ్ఞాననిష్ట కలిగిన వాడో, జ్ఞానం నందే చిత్తం లగ్నం చేసిన వాడే, యజ్ఞాయాచరత కర్మ యజ్ఞం కోసం చేసే కర్మంతా సమగ్రం ప్రవిలీయతే అదంతా లయించిపోతుంది. ఎందుకు? యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే విష్ణువే అని చెప్పుకున్నాం వేదవాక్యం నిన్న. భగవంతుడి కోసం కర్మ చేస్తే అటువంటి కర్మ లయించిపోతుంది. అది భౌతికం కాదు. యజ్ఞార్థం కోసం భగవంతుడి ప్రీత్యర్థం చేసిన కర్మ అదంతా కూడా లయించిపోతుంది. ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు మనకు ఆకలిస్తుంది, మనం వండుకొని తిన్నాం, అది కర్మ. దానివల్ల పాపపుణ్యాలు కలుగుతాయి. ఇప్పుడు మనకు భగవంతుడికి నివేదనగా అర్పించి ఆహారాన్ని మనము ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం. దానివల్ల అది యజ్ఞార్థం కొరకు కాబట్టి కర్మ లయించిపోతుంది, పాపపుణ్యాలు కలగవు. ఆ యజ్ఞం ఎటువంటిది? భగవంతుడు చెప్తున్నాడు, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
హోమ సాధనాలు బ్రహ్మము. బ్రహ్మ హవిహి, అర్పించబడే హవిస్సు బ్రహ్మము. బ్రహ్మాగ్నౌ, ఆ అగ్ని కూడా, హోమాగ్ని కూడా బ్రహ్మము. బ్రహ్మణాహుతం, అర్పించేవాడు కూడా బ్రహ్మము. బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, అటువంటి బ్రహ్మకర్మ యందు స్థితుడై ఉన్న యోగి ద్వారా పొందగల యజ్ఞ ఫలం కూడా బ్రహ్మము. అంటే ఆ బ్రహ్మ కర్మ యందు స్థితుడైనట్టు యోగి బ్రహ్మమునే పొందుతాడు. యజ్ఞం అంటే ఏమిటండి? మనం సాధారణంగా యజ్ఞం అంటే ఏం చెప్పుకున్నాం? విష్ణువు యొక్క ప్రీత్యర్థం అగ్నిలో ఆహుతులు అర్పించడం యజ్ఞం అనేది సాధారణ అర్థం. కానీ నిజంగా యజ్ఞం అంటే ఏమిటంటే భగవంతుడి ప్రీత్యర్థం, విష్ణువు ప్రీత్యర్థం కేవలం అగ్నిలో ఆహుతులు అర్పించడం. కానీ ఆ అగ్నులు అనేక రకాలు, ఆ ఆహుతులు అనేక రకాలు. వాటి గురించి భగవంతుడు చెప్పబోతున్నాడు. వివిధములైన అగ్నులలో వివిధములైన ద్రవ్యాలను విష్ణు ప్రీత్యర్థం ఆహుతులుగా అర్పించడం బ్రహ్మము. వివిధములైన అగ్నుల్లో వివిధములైన ద్రవ్యాలను విష్ణు ప్రీత్యర్థం ఆహుతులుగా అర్పించడం బ్రహ్మము అని భగవంతుడు చెప్పినాడు. బ్రహ్మం అంటే కేవలం అగ్నితో చేసే కార్యము కాదు, విష్ణు ప్రీత్యర్థము మన వద్ద ఉన్న ద్రవ్యములు వేటినైనా ఇతరములైన అగ్నులలో ఆహుతులుగా అర్పించడం. 12 రకాల యజ్ఞాలు భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటి మీరు కేర్ఫుల్గా ఫాలో అవ్వండి, చెప్తున్నాను ఒక్కొక్కటి. దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే, బ్రహ్మాగ్నేవ పరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. కొందరు యోగులు దైవ యజ్ఞం చేస్తారు, మరి కొందరు బ్రహ్మాగ్ని యందు యజ్ఞంలో యజ్ఞాన్ని హోమం చేస్తారు. చూడండి, యజ్ఞం అంటే చెప్పుకున్నాం ఇప్పుడు అనేక రకాల యజ్ఞాలు, ఒక్కొక్కటి ఇప్పుడు మాట్లాడుతున్నాం. దైవ యజ్ఞం, బ్రహ్మయజ్ఞం. ఇందులో యజ్ఞంలో ద్రవ్యాలు ఉంటాయి, అగ్ని ఉంటుంది. ఎవరు దీన్ని ఆచరిస్తున్నారు? దేవయజ్ఞం అంటే ఏమిటి? అనేక రకాలైన ద్రవ్యాలను అగ్నిలో ఆహుతి చేయడం. ఇది సాధారణంగా మనం చూస్తుంటాం. ఓం ఇంద్రాయ స్వాహ, ఓం చంద్రాయ స్వాహ అని చెప్పేసి అగ్నిలో ఆ దేవతలకు ఆహుతులు ఇప్పించి వాళ్ళ ప్రీత్యర్థం అవన్నీ చేసి వాళ్ళు ఇచ్చే కోరికలు పుచ్చుకోవడం. ఎవరు చేస్తారు ఇలాగా? సకామ కర్మయోగులు చేస్తారు. తర్వాత బ్రహ్మయజ్ఞం అంటే ఏమిటి? ఈ ద్రవ్యాలను భగవంతుడి ప్రీత్యర్థం చేయడం. అది బ్రహ్మయజ్ఞం. ఉదాహరణకు సంకీర్తన యజ్ఞం కూడా, వీళ్ళు కూడా ఈ సంకీర్తన యజ్ఞం కూడా యజ్ఞమే. ఎందుకు యజ్ఞము? ముందుగా ఇది విష్ణు ప్రీత్యర్థం చేస్తున్నామా లేదా? అవును, భగవంతుని కీర్తిస్తున్నాం కాబట్టి దానివల్ల భగవంతుడికి ప్రీతి కలుగుతుంది, కాబట్టి ఇది విష్ణు ప్రీత్యర్థం జరిగేది. ఇందులో మనం దేంట్లో సమర్పిస్తున్నాము అంటే మన శరీరాన్ని, మన మనస్సును, మన ఇంద్రియాలను, మన మనస్సును, మన శరీరాన్ని, మన బుద్ధిని భగవంతుడి యొక్క కీర్తనలో మనము అర్పిస్తున్నాం, ఆహుతి చేస్తున్నాం. కాబట్టి ఇది యజ్ఞము. ఇందాకేం చెప్పుకున్నాం? యజ్ఞం అంటే భగవంతుడి ప్రీత్యర్థం వివిధములైన ద్రవ్యాలను వివిధములైన అగ్నులలో అర్పించడం యజ్ఞం. సంకీర్తన యజ్ఞం ఎందుకు యజ్ఞం అంటే మన వద్ద ఉన్న ద్రవ్యాలు ఏమిటి? మన మనస్సు, మన ఇంద్రియాలు. మన నోటితోటి భగవంతుని కీర్తిస్తున్నాం, మన మనస్సుతో తలుచుకుంటున్నాం, చేతులతో చప్పట్లు కొడుతున్నాం, కాళ్ళతో నృత్యం చేస్తున్నాం. మన ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి మీదే కేంద్రీకరిస్తున్నాం. కళ్ళతో ఆయన్ని చూస్తున్నాం, ఆయన వీర శృంగార రూపాన్ని చూస్తున్నాం. చెవులతో ఆయన యొక్క శ్రవణ మాధుర్యాన్ని ఆలకిస్తున్నాం. ముక్కుతోటి ఆయన యొక్క పాద పద్మములకు అర్పింపబడిన తులసీ గంధాన్ని ఆఘ్రాణిస్తున్నాం. నోటితో ఆయన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం, నాలుకతోటి ఆయన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం, నోటితో ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నాం. ఈ విధంగా మన వద్ద ఉన్న ద్రవ్యాలన్నింటినీ భగవంతుని స్మరణ, చింతనలో
మనము ఆహుతి చేస్తున్నాం కాబట్టి సంకీర్తన యజ్ఞము. స్తోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జూహతి శబ్దాదీన్ విషయాన్యన్య ఇంద్రియాగ్నిషు జూహతి. కొందరు చెవులు మొన్నగు ఇంద్రియాలను నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తుంటారు. వీళ్ళెవరయ్యా అంటే బ్రహ్మచారులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ద్రవ్యాలు ఏమిటి? ఇంద్రియాలు. ఏ అగ్నిలో ఆహుతి చేస్తున్నారు? ఇంద్రియ నిగ్రహం అనేది. అంటే ఈ ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్నారు కాబట్టి ఆ ఇంద్రియ నిగ్రహం అగ్నిగా చెప్పబడింది. ఇంద్రియాలను ఆ నిగ్రహం అనే అగ్నిలో సమర్పిస్తున్నారు వాళ్ళు బ్రహ్మచారుడు. తర్వాత గృహస్థులు ఏమిటి? శబ్దాదీన్ విషయాన్యన్య ఇంద్రియాగ్నిషు జూహతి. ఈ ఇంద్రియ విషయాలు ఉంటాయే, ఏవైతే శబ్ద రూప రస స్పర్శ గంధాలు, వీటిల్ని ఇంద్రియాలు అనే అగ్నిలో సమర్పించేవాళ్ళు. అంటే భగవంతుడు చెప్పిన విధంగా ఇంద్రియ తృప్తిని ధర్మబద్ధంగా పొందేవాడు గృహస్థుడు. ఇంద్రియ తృప్తి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో ఎప్పుడైతే సంభోగిస్తాయో అప్పుడు వాళ్ళకు సుఖం లభిస్తుందన్నమాట. గృహస్థు ఏం చేస్తాడంటే ఇటువంటి విషయాలను త్యాగం చేస్తాడు. కాబట్టి ఈ ఇంద్రియ విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో వేసి ఈ విషయ త్యాగం యజ్ఞం చేస్తాడు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జూహతి జ్ఞాన దీపితే. ఇంకా కొందరు అన్ని ఇంద్రియ కర్మలను, ప్రాణవాయువుల యొక్క కర్మలను కూడా ఆత్మ సంయమం అనే యోగంలో ఆహుతి చేస్తున్నారు. వాళ్ళు యోగులు. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞస్తదాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంస్థితావ్రత. కొందరు ద్రవ్యయజ్ఞం చేస్తారు, కొందరు తపోయజ్ఞం చేస్తారు, కొందరు యోగ యజ్ఞం చేస్తారు, కొందరు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం చేస్తారు. చెప్తున్నారు వాళ్ళ గురించి ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. ద్రవ్యయజ్ఞం ఏంటంటే మనం సంపాదించుకున్న డబ్బులు, అనేక వస్తువులు, ఇటువంటి వాటిని దానం అనే అగ్నిలో ఆహుతి చేయడం, అది ద్రవ్యయజ్ఞం. తపోయజ్ఞం ఏమిటంటే మన ఇంద్రియాలు మరియు మనస్సును తపస్సు అంటే ఉపవాసం కానీ చనీల స్నానం కానీ ఇత్యాది వాటిల్లో సమర్పించుకోవడం తపోయజ్ఞం. యోగ యజ్ఞం ఏమిటంటే ఇంద్రియాలు మరియు మనస్సును యమనియమాదులు పాటిస్తూ చేయడం, అది యోగ యజ్ఞం, అష్టాంగ యోగి. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం ఏమిటంటే మన జ్ఞానేంద్రియాలు మనస్సును వీటితోటి శాస్త్ర పఠనాన్ని, వేద పఠనాన్ని చేయడం, ఇటువంటి వాడు జ్ఞానయోగ కానీ సన్యాసి కానీ. ఇవన్నీ కూడా యజ్ఞాలే. యజ్ఞం అంటే కేవలం ఫైర్ సాక్రిఫైస్ అంటే అగ్నిని ముట్టించి అందులో ఏదో ఆహుతి చేయడం కాదు. యజ్ఞం అంటే భగవదర్పితంగా వివిధములైన ద్రవ్యాలను వివిధ రకాలైన అగ్నుల్లో అర్పించడం. అపానేజుహతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణ అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జూహతి. చూడండి, మరికొందరు సర్వదా ప్రాణాయామం చేస్తూ ప్రాణవాయువునందు అపానవాయువును ఆహుతిగా సమర్పిస్తారు. ఇంకా కొంతమంది ప్రాణాపాయను రాకపోకలు నిరోధిస్తారు. కొందరు మితంగా భుజిస్తూ ఆ ప్రాణవాయువులను ఆయా ప్రాణవాయువులందే హోమం చేస్తారు. చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ అర్థం చేసుకోవడం. ఏమిటి ఇవి? పూరకం అంటే ఏమిటంటే మనము గాలిని ఇలా పీల్చుకోవడం, ఇది పూరకం. తర్వాత కుంభకం అంటే ఏమిటి? ఆ పీల్చుకున్న గాలిని ఇలా హోల్డ్ చేయడం. రేచకం అంటే ఇలా విడిచిపెట్టడం, అంటే బయట ఉన్న గాలిని పీల్చుకుంటూ. పూరకం అంటే ఇట్లా పూర్తిగా హోల్డ్ చేయడం ఆ గాలిని, అది పూరకం. ఈ రకంగా అంటే బయట ఉన్న గాలిని లోపలికి తీసుకోవడం, అంటే బయట ఉన్న గాలిని లోపల ఉన్న గాలిలో అర్పించడం పూరకం. దానికి వ్యతిరేకంగా చేయడం, లోపల ఉన్న గాలిని బయట ఉన్న గాలిలో వదిలేయడం, అది రేచకం. అలా పట్టుకొని ఉంచడం, ప్రాణాపాన గతిరుత్వ ఆ గతుల్ని నిరోధించడం, అది కుంభకం. అలాగే నీతమైన ఆహారం తీసుకొని ప్రాణములందే అర్పించడం,
ఇది నియతాహార యజ్ఞం యోగ సాధకులు చేస్తారు. ఇటువంటి యజ్ఞాలన్నీ చేస్తే కలిగే ఫలితం ఏమిటి? సర్వేప్యేతే యజ్ఞ విదో యజ్ఞ క్షపిత కల్మష యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. సర్వేప్యేతో యజ్ఞ విదో యజ్ఞ క్షపిత కల్మష యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. వీళ్ళందరూ కూడా సర్వేప్యేతే, ఈ 12 రకాల యజ్ఞాలు చేసే వాళ్ళందరూ కూడా యజ్ఞం తెలిసిన వాళ్లే. యజ్ఞ క్షపిత కల్మష, యజ్ఞాచరణలతోటి వీళ్ళందరూ పాప విముక్తులయ్యారు. యజ్ఞశిష్టామృత భుజో, యజ్ఞశేషమైన అమృతాన్ని భుజిస్తూ యాంతి బ్రహ్మ సనాతనం, వీరంతా సనాతనమైన బ్రహ్మమును పొందుతారు. యజ్ఞం చేసే వాళ్ళంతా ఈ విధంగా పాపం పోగొట్టుకుంటారు. మరి యజ్ఞం చేయని వారి గతి ఏమిటి? భగవంతుడు చెప్తున్నాడు, నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్య కురుసత్తమ. ఓ కురుసత్తమ, యజ్ఞం చేయని వాడు ఈ లోకానికే అనర్హుడు, వాడికి ఇంకా పరలోకం ఎలా కలుగుతుంది? ఆయన చెప్పిన విధంగా యజ్ఞం చేయని వాడికి ఈ లోకంలో ధర్మార్థ కామాలు పొందడు. ఇంకా వీటికి అతీతమైన పురుషార్థం మోక్షం, అది కలుగనే కలగదు. మోక్షం అంటే ఆత్మ సాక్షాత్కారం. యజ్ఞాలన్నీ చేయకపోయినా యజ్ఞం యొక్క పరమార్థం తెలుసుకున్నవాడు కూడా మోక్షాన్ని పొందుతాడు. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ విధంగా వేదంలో అనేక విధాలైన యజ్ఞాలు చెప్పబడ్డాయి. అవన్నీ కర్మల ద్వారా జరిగేవే. యజ్ఞాలన్నీ కూడా కర్మల ద్వారా జరిగేవి. నిన్న చెప్పుకున్నాం యజ్ఞ చక్రంలో ఎలా జరుగుతున్నాయి అంటే అన్ని కర్మల వల్లే జరుగుతున్నాయని. ఈ విషయం గ్రహిస్తే నీవు మోక్షం పొందుతావు. కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విముక్షసే. ఈ విషయం తెలుసుకుంటే నీవు విముక్తుడు అవుతావు, మోక్షం పొందుతావు. అన్ని యజ్ఞాల్లో గొప్ప యజ్ఞం ఏమిటి చెప్తున్నాడు భగవంతుడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. చూడండి, అన్ని రకాల యజ్ఞాలంటే ప్రతి యజ్ఞంలో కూడా మనము ద్రవ్యాలను అగ్నుల్లో అర్పిస్తున్నాము. కానీ అంటే ఒక ద్రవ్యం అనే భాగం ఉంది యజ్ఞంలో, ద్రవ్యములు ఒక భాగం. కానీ యజ్ఞంలో ద్రవ్యముల కంటే ముఖ్యమైన భాగం ఏమిటంటే జ్ఞానం. అంటే అర్థం ఏమిటి? ఏదైనా తెలిసి చేయడము, తెలియక చేయడము. తెలుసుకొని చేయడము తెలియకుండా చేయడం కంటే గొప్పది. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఓ పరంతప, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, 3వసారి అధ్యాయంలో గుర్తు చేస్తున్నాడు, నువ్వు యుద్ధం చెయ్యాలి. డైరెక్ట్గా నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పట్లేదు, కానీ పరంతప అని పిలవడంతో భగవంతుడు నువ్వు శత్రువులను సంహరింపజేసేవాడా, శత్రువులను తప్పింపజేసేవాడా అని గుర్తు చేస్తున్నాడు అర్జునుడికి. అంటే నువ్వు యుద్ధం చెయ్యాలి, ఇవన్నీ తెలుసుకున్నాక నువ్వు యుద్ధమే చెయ్యాలి అని చెప్తున్నాడు. అంటే యజ్ఞంలో ద్రవ్యాలు ఒక భాగం, జ్ఞానం ఒక భాగం. ఈ ద్రవ్యాల కంటే కూడా ఈ జ్ఞానం ముఖ్యమైనది. ఎందుకంటే జ్ఞానం లేకపోతే మనకు తెలియకుండా యజ్ఞం చేస్తాం. మనం ఎందుకు చేస్తున్నామో మనం తెలియకుండా చేస్తాం. కాబట్టి ద్రవ్యమయ యజ్ఞం కంటే జ్ఞానమయ యజ్ఞం శ్రేయస్కరం. ఎందుకంటే ఓ పార్థ, అన్ని కర్మలు జ్ఞానం నందే పరిసమాప్తమవుతాయి. మరి అటువంటి జ్ఞానాన్ని పొందడం ఎలా అని భగవంతుడు చెప్తున్నాడు ఇప్పుడు. జ్ఞాన యోగం యొక్క వైశిష్ట్యం ఎలా పొందుతారు జ్ఞానం ఒకళ్ళు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఎలా అటువంటి జ్ఞానం పొందడం అంటే, తద్విద్ధి ప్రణిపాతేన, గురువుని చేరి నమస్కరించి, పరిప్రశ్నేన సేవయ, ప్రశ్నించి సేవించి, ఉపదేక్షంతి తే జ్ఞానం, ఆ గురువులు ఆ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఎందుకు? జ్ఞానినస్తత్వదర్శిన, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు తత్వాన్ని దర్శించారు. కాబట్టి మనం జ్ఞానం కావాలంటే గురువునే సేవించాలి. గురువుని నమస్కరించి సేవించి మంచి ప్రశ్నలు అడిగితే వాళ్ళు తత్వదర్శులు కాబట్టి కరుణతోటి వాళ్లకు తెలిసిన ఆ తత్వాన్ని, జ్ఞానాన్ని మనకు శరణాగతి పొందిన మనకు వివరిస్తారు. ఆ జ్ఞానాన్ని గ్రహిస్తే ఏమవుతుంది? యద్జ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాని ద్రక్ష్యస్యాత్మన్యథోమయి. ఓ పాండవ, ఆ జ్ఞానాన్ని కనుక నువ్వు గ్రహిస్తే నీవు మరలా ఇట్లా మోహం చెందవు. యద్జ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ, ఓ పాండవ, నువ్వు ఇలా మోహం చెందవు. ఏన భూతాన్యశేషాన్ని ద్రక్ష్యస్యాత్మన్యథోమయి. అట్టి జ్ఞానం చే సమస్త భూతాలు పరమాత్మ యొక్క అంశలే నా యందు ఉన్నాయని నువ్వు తెలుసుకుంటావు.
ఆ జ్ఞానాన్ని గురువుని సేవించడం వల్ల తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఎప్పుడూ మళ్ళీ మోహం కలగదు. జీవులందరూ కూడా పరమాత్మ అంశలే అని ఆ జ్ఞానం వల్ల మనం తెలుసుకోగలుగుతాం. ఈ జ్ఞానంతో ఇక ముందు నేను మోహం చెందను, సరే మరి ఇంత పూర్వం అనేక పాపాలు చేశాను కదా, వాటి సంగతి ఏమిటి అంటే చెప్తున్నాడు భగవంతుడు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపాత్ములందరిలో కన్నా పాపిష్ఠివాడివైనా కూడా, మహాపాపాలు చేసిన పాపాత్ముడివైనా కూడా, ఆ పాపం అంతా కూడా ఈ జ్ఞానమనే నావతో దాటేస్తావు. సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యతి. అన్ని పాపాలు ఏ విధంగా పోతాయి, ఎలా దీన్ని అర్థం చేసుకోవడం? ఒక ఉదాహరణ చెప్తున్నాడు. యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, మండుతున్న అగ్ని ఏ విధంగా కట్టెలను భస్మం చేస్తుందో, కణకణమని మండే అగ్ని ఆ సమిధలను భస్మం చేస్తుందో, కట్టెలను భస్మం చేస్తుందో, అదేవిధంగా జ్ఞానమనే అగ్ని కర్మలన్నిటినీ భస్మం చేస్తుంది. అందుకే కర్మయోగ పరిప్రక్వత అంటే జ్ఞాన నిష్టకు రావడం. కర్మయోగి పరిపక్వుడైతే అతడు జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు అవుతాడు. ఎందుకంటే జ్ఞానం అనే అగ్ని ఆ కర్మలన్నిటినీ భస్మం చేస్తుంది. మరి ఆ జ్ఞానం ఎప్పుడు లభిస్తుందయ్యా, ఎలా లభిస్తుందో చెప్పాడు. ఎప్పుడు లభిస్తుంది అంటే చెప్తున్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఆ జ్ఞానం కాలక్రమేణా లభిస్తుంది, తనంతట తానే పొందొచ్చు. తత్స్వయం యోగ సంసిద్ధ, కర్మయోగ సిద్ధి పొందితే అది అచిర కాలంలోనే దానంతటదే వస్తుంది. జ్ఞానం కంటే పవిత్రమైంది మరొకటి ఈ లోకంలో లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. మరి ఆ జ్ఞానం పొందడానికి అర్హుడెవరు? ఇదివరకేమో చెప్పారనమాట, ఏ విధంగా జ్ఞానం పొందాలి, ఎలా జ్ఞానం పొందాలి, ఎప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఆ జ్ఞానం పొందడానికి అర్హత గురించి చెప్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. శ్రద్ధ ఏకాగ్రవక్తి కల జితేంద్రియుడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. భగవంతుడి యొక్క భక్తుడు తత్పరుడు అంటే. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధావంతుడు. సంయతేంద్రియ అంటే జితేంద్రియుడు, ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు. అటువంటి వాడికే జ్ఞానం లభిస్తుంది. మరి జ్ఞానం లభిస్తే ఏమవుతుంది? జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జ్ఞానం లభిస్తే అచిరకాలంలోనే శాంతి కూడా లభిస్తుంది. ఇక్కడ శాంతి అంటే ఏమిటి? పరమశాంతి అని చెప్పారు. పరమశాంతి అంటే ఏమిటి? ముక్తి, మోక్షం, ఆత్మ సాక్షాత్కారం. జ్ఞానం పొందని వాడి గతి ఏమిటి అది కూడా వివరిస్తున్నారు. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో నసుఖం సంశయాత్మనః. ఇట్లా ఆత్మజ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయించే స్వభావం కలవాడు, వీళ్ళంతా నశించిపోతారండి. నాయం లోకోస్తి న పరో నసుఖం సంశయాత్మః. సంశయించే స్వభావం కలవాడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు, సుఖము లేదు. జ్ఞానం పొందిన వాణ్ణి కర్మలు బంధించవు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, కర్మయోగం చేత సమస్త కర్మలను వదిలినవాడు, జ్ఞానం చేత సకల సంశయాలను ఛేదించినవాడు, ఆత్మ యందు సుప్రతిష్ఠుడైనవాడు, ఇటువంటి వాడిని కర్మలు బంధించవు. అంటే ఎవరైతే కర్మయోగం చేత జ్ఞాననిష్టకొచ్చి కర్మలు వదిలిపెడితే అటువంటి వాడు అప్పటికే ఆత్మసాక్షాత్కారం పొందాడు కాబట్టి వాడిని కర్మలు బంధించవు. కర్మయోగం చెప్పాడు భగవంతుడు, జ్ఞానయోగం చెప్పాడు భగవంతుడు. కానీ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు జ్ఞానంతో కర్మయోగం ఆచరించి యుద్ధం చేయమని చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. తస్మాదజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. అందుచేత నీ హృదయమందు అజ్ఞానం వల్ల కలిగిన ఈ సంశయాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి నిష్కామ కర్మయోగం ఆచరించు. అర్జున ఆతిష్టోత్తిష్ట, లేచి నిలబడు అంటే ఏమిటి? యుద్ధం చెయ్యి. అంతేగాని ముక్కు మూసుకొని అడవిలో కూర్చొని తపస్సు చేసుకోమని కాదు. లేచి నిలబడి యుద్ధం చేయని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి 4వ అధ్యాయాన్ని అందరూ జ్ఞానయోగం 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 అని చెప్పుకుంటారండి. కానీ అది జ్ఞానయోగం కాదు. అది జ్ఞానంతో కర్మయోగం ఆచరించమని భగవంతుడు చెప్తున్నాడు.
ఎవ్వరు భగవద్గీత చెప్పినా ఒక్క విషయం ఒప్పుకోవాలండి. ఎన్ని వేర్వేరు విధాలైనా మీరు చెప్పుకోవచ్చు, మీ పరంపరాగతంగా లేకపోతే ఇంకే విధంగా చెప్పుకోవచ్చు. కానీ కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు. భగవద్గీత విన్నాక అర్జునుడు యుద్ధం చేశాడు. కాబట్టి ప్రతి అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి ఇచ్చిన సందేశం అర్జునుడు యుద్ధం చేయాలని. ఇక్కడ ఈ అధ్యాయంలో జ్ఞానంతో కర్మయోగం ఆచరించమన్నాడు. అంటే ఎందుకు యుద్ధం చేయాలో తెలుసుకొని యుద్ధం చేయమని భగవంతుడు చెప్తున్నాడు. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు మీ సంతోషం కోసం ఒక చిన్న పాట, ఈ జ్ఞానయోగం జ్ఞానయజ్ఞం గురించి తర్వాత అన్నమాచార్యులు వారు ఒక కీర్తన రచించారు. దాన్ని ఇప్పుడు మనం విందాం. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మా గురుడు. వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. మొక్కుచు వైష్ణవులనే ముని సభ గూడబెట్టి చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును నించి. మొక్కుచు వైష్ణవులనే ముని సభ గూడబెట్టి చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును నించి.
చక్కగా సంకీర్తన సామగానమును చేసి ఆ చక్కగా సంకీర్తన సామగానమును చేసి ఎక్కువతో యజ్ఞము చేయించెవో మా గురుడు, ఎక్కువతో యజ్ఞము చేయించెవో మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబులు వెట్టి. తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబులు వెట్టి. ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసే, ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసే. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు, ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపె మా. ఇప్పుడు మనం ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం రేపు చెప్పుకుందాం. రేపు 5వ అధ్యాయం. హరే కృష్ణ. సార్ కలియుగ దేవుడు సార్ పేరు చెప్పారు. కలియుగంలో దేవుడు పుట్టాడు కదా. కలియుగంలో దేవుడు ఎవరా? అన్ని యుగాల్లో ఒకటే దేవుడు, కృష్ణుడే దేవుడు. మీ పేరు చెప్పారు సార్ దీనికి. చైతన్య మహాప్రభు. కలియుగంలో అవతారం, భగవంతుడి యొక్క అవతారం చైతన్య మహాప్రభు అని చెప్పాను. హరే కృష్ణ. హరే కృష్ణ. మహేందర్ రెడ్డి అండి, బెంగళూరు నుంచి. ఎవరండి? సరే, మహేందర్ రెడ్డి ఫ్రమ్ బెంగళూరు. చెప్పండి సార్. ఒక్కొక్క యుగంలో మన విష్ణువు అవతారం ఎత్తు అంటారు. త్రేతాయుగంలో రాముడిగా, సత్యయుగంలో నరసింహస్వామిగా, ద్వాపర యుగంలో కృష్ణుడు, కలియుగంలో బుద్ధుడు అంటారు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి అంటారు, ఇంకా కలికి భగవాన్ అన్నారు. మరి మీరు ఇప్పుడు చైతన్య స్వామి అంటారు. మళ్ళీ ఆయన అనువంశంతో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేదవ్యాసుడని చాలా మంది వేదవ్యాసుడు. చాలా మంచి ప్రశ్న అడిగారు. దీని గురించి మనం పూర్తిగా అవతార తత్వం గురించి ఒకరోజు చెప్పుకుందాం. భాగవతంలో ప్రథమ స్కందంలో 2వ అధ్యాయంలో ఉంది. మళ్ళీ ఒకరోజు చెప్పుకుందాం. కానీ క్లుప్తంగా యుగావతారాలు వేరు, మన్వంతరావతారాలు వేరు, కల్పావతారాలు వేరు. బుద్ధుడు యుగావతారంగా ఎక్కడ చెప్పబడలేదు. తర్వాత కలియుగం చివరిలో వస్తారు కాబట్టి కలియుగ అవతారం కాదు. బుద్ధుడు యుగావతారం కాదు, ఆయన లీలావతారం. తర్వాత వెంకటేశ్వర స్వామి అర్చావతారం, భగవంతుడి యొక్క అర్చా విగ్రహం రూపంలో భగవంతుడు ఇక్కడ తిరుపతిలో ఆయన అవతరించాడు. ఆయన అర్చా విగ్రహం. మనం చెప్పుకుంటూ ఉంటాం అనేక చోట్ల కలవు వెంకట నాయకే అని. కలియుగంలో వెంకటేశ్వర స్వామినారాయణ అని, గుజరాత్లో వెళ్తే స్వామినారాయణుడు ఆయన ఒక శ్రీ వైష్ణవ పరంపరలో వచ్చిన ఒక గురువు. ఆయన భక్తులు కొంతమంది దేవుడిగా పూజిస్తారు. అంతే తప్ప కలియుగ అవతారం, కలియుగంలో ఇది చెప్పబడింది, భాగవతం నుంచి చెప్పబడింది. భగవంతుడు చెన్నావతారి, కనిపించడు భగవంతుడు అంటే భగవంతుడిలాగా కాకుండా భక్తుడి రూపంలో వస్తాడు అని చెప్పబడింది. భగవంతుడు యుగావతారంలో అంటే ఆ యుగానికి ప్రత్యేకమైన అవతారం, అంతే తప్ప ఒక్కసారే భగవంతుడికి అనంతములైన అవతారా అనంతావై అనేక అవతారాలు. మన దశావతారాలు అంటాం కదండి. విష్ణువు అవతారాలు అనంతాలు, అవతారాలు అసంఖ్యాకాలు. ఈ దశావతారాలను ఎప్పటి నుంచి వచ్చిందంటే జయదేవ గోస్వామి అనే ఒక అతను ఒక
మహాభక్తుడు దశ విధములైన ప్రసిద్ధములైన అవతారాల గురించి దశావతార స్తోత్రం అని ఒక స్తోత్రం రాశారు. అప్పటి నుంచే ఈ దశావతారాలన్నీ ప్రసిద్ధులయ్యాయి. అంతేగాని భగవంతుడి అవతారాలు అనంతాలు. మత్స్యకూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య బౌద్ధ కల్కిరేవచ అని దశావతారాలు చెప్తూ ఉంటారు. కానీ భగవంతుడి యొక్క అవతారాలు అనంతములైనవి. ఇక్కడ ఈ 10 ప్రత్యేకంగా అనేక పాటల్లో చెప్పబడ్డాయి. కాబట్టి అవతారాలు దశావతారాలు అంటుంటారు అందరూ. సరే సార్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. నా పేరు శశికాంత్, అంటే నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను. చెప్పండి. ఇప్పుడు ఇందాక ఒకటి దీని గురించి పెట్టారు అంటే ఒక సాంగ్ కొంచెం అది గ్రూప్ లో షేర్ చేస్తారా ప్రభుజీ? షేర్ చేస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama